వెల్కమ్ టు టిడి థింగ్స్. నేను మా టిడి స్కూల్కి వెళ్ళేసరికి చాలా బిజీగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో క్లాస్ మొత్తం ఒక సైడ్కి కూర్చొని ఉన్నాడు. ఆల్రెడీ ఒక చిన్న ఫైట్ జరిగిపోతుంది అక్కడ. వాళ్ళ ఫ్రెండ్తో ఫైట్ చేస్తున్నాడు. నన్ను చూసేసి వెంటనే నా దగ్గరికి వచ్చేసి వాళ్ళ డాడీ గురించి అడుగుతున్నారు. అలా కొన్ని పర్ఫార్మెన్సెస్ అన్నీ, డ్యాన్సెస్ అవన్నీ చూసేసాను. పిల్లలు చాలా క్యూట్గా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. డాన్సెస్, స్పీచెస్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఇవన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ డే కదా ఈరోజు. చిల్డ్రన్స్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండిపోయాయి. వాళ్ళ డ్యాన్సెస్ అవన్నీ కూడా పిల్లల్ని మెయింటైన్ చేయలేక టీచర్స్ కూడా అంతే బిజీగా ఉండిపోయారనమాట. ఇవన్నీ చూసి చాలా టైం స్పెండ్ చేసేసాను అక్కడ. అవన్నీ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో చాలా చాలా క్యూట్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి ఉన్నమాట. నేను దాన్ని చాలా ఫాస్ట్గా చేసేసాను. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలి కదా. సో ఇలాంటి చిన్నపిల్లల పర్ఫార్మెన్సెస్ అనేది ఓన్లీ చిన్న స్కూల్లో చిన్న ఏజ్లోనే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం పిల్లలతో పాటు టీచర్స్ కూడా చాలా కష్టపడిపోయారు. చిన్న పిల్లలు ప్రైమరీ కిడ్స్కి అయితే టీచర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా తోడైపోయాయి అనమాట. వాళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒక సెలబ్రేషన్స్ అనేవి జరిగిపోయాయి అనమాట. అట్ ద సేమ్ టైం స్వీట్ మెమరీస్ కూడా వాళ్ళకి గుర్తుండిపోతాయి. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా చాలా క్యూట్గా అనిపించాయి. చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళి వీళ్ళ ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఎట్ ద సేమ్ టైం మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అనేవి జరగడం చూశాను. చాలా టైం స్పెండ్ చేశాను. ఇందులోనే మా టెడీ పర్ఫార్మెన్స్ కూడా యాడ్ అయిపోయింది. మా టెడీ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసేసుకొని డాన్సెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొంతమంది పిల్లలు అయితే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నైస్, వెరీ నైస్. ఇంత టైం స్పెండ్ చేయడం వల్ల నాకైతే ఎక్కడా బోరింగ్ అనిపించలేదు. ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్సెస్ అనేవి హయ్యర్ క్లాసెస్లో చూశాను. మా టెడీ స్కూల్ గురించి చెప్పాలి అంటే ఓన్లీ అప్ టు 7th క్లాస్ వరకే. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఐ థింక్. సో టెడీ ఈస్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. లాస్ట్కి మేము బయటకు వచ్చే మూమెంట్లో ఈ చిన్న పాప కనిపించింది. ఈ చిన్న పాపని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేసి తనను కూడా ఒక 2 ఫొటోస్ క్యాప్చర్ చేశాను. తను ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్లో ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సిస్టర్ అనుకుంటా తను కూడా బటర్ఫ్లై ఫ్యాన్సీ డ్రెస్లో ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని